హలో అండ్ వెల్కమ్ టు SKB Shots. స్టార్ట్ అదిరిపోయింది, వేరే లెవెల్లో కనిపించింది. హాఫ్ వే స్టేజ్లో అన్బీడబుల్, ఇన్విన్సిబుల్, ట్రోఫీ వీళ్ళకే అనేట్టుగా ఆడారు. బట్ ఆ తర్వాత సెకండ్ హాఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యారు, మ్యాచ్లు కోల్పోయారు. అండ్ అట్ స్టేజ్ అసలు ఓటమంటే తెలియని వాళ్ళకి గెలుపు అంటే ఏంటి అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ కంట్రోల్లో లేకుండా పోయింది. సో ఇట్ వాజ్ అ హై అండ్ లో సీజన్ ఇక్కడ పంజాబ్ కింగ్స్ కని మనం మాట్లాడుకోవాలి. అండ్ yet again overall picture చూసుకుంటే they got to 15, they are 5th in the points table. It's a well done achievement అనే చెప్పుకోవాలి. 5th పొజిషన్కి వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేసిన దానికి వాళ్ళు ఎండ్ చేసిన దానికి they'll be very disappointed. Let's get started. శ్రేయస్ అయ్యర్ ఎప్పుడైతే పంజాబ్ కింగ్స్కి వచ్చాడు there was lot of hope. ఆ హోప్కి తగ్గట్టుగానే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉండింది. They went to the finals, they lost to the final, they lost in the finals and they lost to the best team of the tournament. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈసారి when they started, ఫస్ట్ మ్యాచ్ జీటీతో స్టార్ట్ చేసినప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్గా కనిపించింది. అండ్ దెన్ లాస్ట్లో బార్ట్లెట్, మార్కో యాన్సన్ 6లు కొట్టి అక్కడ మ్యాచ్ గెలిచారు. దెన్ ఇన్ ది అదర్ గేమ్ అగేన్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా చేసి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అగేన్స్ట్ SRH అగేన్స్ట్ శ్రేయస్ అయ్యర్ చాలా బాగా ఆడడం చూసాం. కోల్కతా నైట్ రైడర్స్కి అగేన్స్ట్గా వర్షం పడి ఒక పాయింట్ కోల్పోయారు. బట్ స్టిల్ దేవర్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే అక్కడ 2 వికెట్లు ఆల్రెడీ పడిపోయి ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ దెమ్ దే డిడ్ రిలీ వెల్. ఢిల్లీకి అగేన్స్ట్గా కూడా దే గాట్ దట్ 260 చేసి కొట్టేశారు. So in no way they were looking in a position to get defeated. ఎందుకంటే ముంబై ముందు కూడా గెలిచారు వాళ్ళు, అద్భుతమైన క్యాచ్. అఫ్కోర్స్ శ్రేయస్ అయ్యర్దే ఆ మంచి సపోర్ట్ క్యాచ్ అది. సో దే వర్ డూయింగ్ ఫినామినలీ వెల్, అందరినీ ఓడించుకుంటూ వచ్చారు. బట్ దెన్ కేమ్ అ స్విచ్. ఆర్ఆర్ వాళ్ళని ఓడించింది, టాస్ ఓడిపోయాడు అక్కడ శ్రేయస్. ఆర్ఆర్ చేసింది వాళ్ళకి అగేన్స్ట్గా. అండ్ దెన్ ఐ థింక్ SRH కొట్టింది వాళ్ళకి అగేన్స్ట్గా, ఆర్సీబీ కొట్టేసింది వాళ్ళకి అగేన్స్ట్గా. స్లోలీ దే స్టార్టెడ్ లూజింగ్ టు టీమ్స్. అండ్ DC కూడా వచ్చి వాళ్ళు ఓడించడం. అక్కడ వెన్యూ కూడా మారింది, ముల్లాన్పూర్ నుంచి ధర్మశాలకు వెళ్ళింది, వెన్యూ కూడా మారింది. అక్కడ వాళ్ళు ఓడిపోవడం మొదలుపెట్టారు. అండ్ 13 points in 7 games, 13 points in 7 games దగ్గర నుంచి 13 points in 13 games దాకా దిగిపోయారు. దీనికి కారణాలు ఏంటని వాళ్ళు అసెస్ చేసుకోవాల్సిన అవసరం. దాని గురించి ఆల్రెడీ ప్రిడామినెంట్లీ మనం మాట్లాడుకున్నాం. డిప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రభ్ సిమ్రన్, డిప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్, డిప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మార్కో యాన్సన్. హర్షదీప్ సింగ్ ఇన్ అండ్ అవుట్ సీజన్ లాగే కనిపించింది. అది హీ వాజ్ ఇన్ఫేమస్ ఫర్ ఆల్ ది రాంగ్ రీజన్స్. బట్ అది పక్కన పెట్టేయండి. చెహల్ని సరిగ్గా వాడుకోలేకపోవడం అండ్ చిప్ అండ్ చాప్ అని మాట్లాడినా కానీ బట్ స్టిల్ దెర్ వాజ్ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఎవరిని ఆడించాలి ఎవరిని ఆడించకూడదని. అండర్ యూటిలైజేషన్ ఆఫ్ సంబడి లైక్ మార్కస్ స్టాయినిస్, అజ్మత్ ఉమర్జాయ్, అలాగే యుజ్వేంద్ర చహల్ని కూడా అండర్ యూటిలైజ్ చేశారు. సరైన రీతిలో బౌలింగ్ తీసుకురాకుండా ఉండడం, కోటా కంప్లీట్ చేయకుండా ఉండడం, ఒకే ఓవర్ వేయించిన అసలు ఓవర్ వేయించకుండా కూడా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. వేర్ శ్రేయస్ ఆల్సో కుడ్ హ్యావ్ డన్ బెటర్. సో టాక్టికలీ ఆల్సో ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్లో దే హ్యాడ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆఫ్ ది టోర్నమెంట్స్లో అగైన్ నేను చెప్తే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. దే వన్ అ ఫ్యూ మ్యాచెస్ బికాస్ సర్టన్ థింగ్స్ కేమ్ టు దేర్ వే. అగైన్ అనలిటికల్గా ప్రూవ్ చేయలేం. CSK మీద కానీ తర్వాత SRH మీద కానీ సర్టన్ థింగ్స్ వెంట్ దేర్ వే అండ్ దాని మీద క్యాపిటలైజ్ చేసుకుని గెలిచారు. వెన్ సర్టన్ థింగ్స్ డిడ్ నాట్ గో దేర్ వే దే హ్యాడ్ ప్రాబ్లమ్స్. అప్పటికే అగైన్ వాళ్ళ పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కుప్పర్ కానల్ ఎవరైతే ఇంగ్లీష్ ప్లేస్లో అతన్ని తీసుకున్నారో హీ ప్లేడ్ ఫినామినలీ వెల్. ఫస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడాడు. SRH మీద కూడా మార్జిన్ తగ్గించగలిగాడు, 100 కొట్టాడు అక్కడ. అండ్ ఆ తర్వాత మ్యాచ్ కూడా బాగా ఆడాడు. యూ లుక్ ఎట్ ప్రభ్ సిమ్రన్, ప్రియాంష్ ఆర్య మంచి స్టార్ట్స్ ఇచ్చారు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్స్ ఆడలేదో స్ట్రగుల్ స్టార్టెడ్ కాదనట్లా వాళ్ళు బాగా ఆడారు. అండ్ శ్రేయస్ అయ్యర్ చూసుకోండి, హీ హెస్ ఆల్సో హ్యాడ్ అ ఫినామినల్ సీజన్. పర్సనలీ మనం ఆడుకుని అతను లాస్ట్లో 100 కొట్టాడు, హీ హ్యాడ్ అ గుడ్ సీజన్. మార్కస్ స్టాయినిస్ వచ్చిన 2 మ్యాచ్లు బాగానే ఆడాడు. వైశాఖ్ విజయ్ కుమార్ వాజ్ గుడ్. హర్ప్రీత్ బార్ని చాలా అండర్ యూటిలైజ్ చేసుకున్నారు. బట్ వేసిన ఒక్క మ్యాచ్లో యూ గాట్ సమ్ వికెట్స్. శశాంక్ సింగ్ బ్యాట్తో పెద్దగా ఆడే ఇది కనిపించలే, బట్ ఆడిన దాంట్లో బాగానే ఆడాడు, వికెట్లు బాగా తీశాడు. బట్ ఫీల్డింగ్ వాజ్ అ బిగ్ లెట్ డౌన్ శశాంక్ సింగ్ దగ్గర నుంచి. సూర్యాన్ష్ షెడ్గే దగ్గర నుంచి కూడా కొన్ని మంచి రిజల్టే వచ్చింది. సో ఫీల్డింగ్ వాజ్ అ బిగ్ లెట్ డౌన్. సూర్యాన్ష్ క్యాచ్లు డ్రాప్ చేశాడు, మీకు హర్షదీప్ క్యాచ్లు డ్రాప్ చేశాడు. ఈ వాజ్ హారిబుల్ ఇన్ ద ఫీల్డ్ కొన్ని మ్యాచెస్లో. అండ్ ఆ తర్వాత మిస్ ఫీల్డ్ చాలా జరుగుతూ వచ్చాయి. సో దే హ్యాడ్ దేర్ ప్రాబ్లమ్స్ విత్ మిస్ ఫీల్డ్స్. నిజంగా టీమ్ కాంపోజిషన్లో ఏమైనా తేడా ఉందా అంటే వెల్ లాస్ట్ ఇయర్ ఇదే టీం కదా, ఆల్మోస్ట్ ఇదే టీం కదా. పెద్ద ఆప్షనల్ మార్పులు చేర్పులు ఏం చేయలేదు. ఇంగ్లీష్ పోయాడు, కానలీ వచ్చాడు, అంతే తప్ప పెద్దగా మార్పులే ఉన్నాయి వాళ్ళ టీంలో. సో ఆల్మోస్ట్ ఇదే టీంతో లాస్ట్ టైం వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళారు. సో ఈసారి మాత్రం సర్టెన్ థింగ్స్ వర్కౌట్ కావాలి. కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రభ్ సిమ్రన్ అండ్ ప్రియాంష్, ఆల్దో ప్రభ్కి 500+ రన్స్ వచ్చి ఉండొచ్చు, ప్రియాంష్ ఆల్సో హ్యాస్ గుడ్ చంక్ ఆఫ్ రన్స్ కాదనట్లేదు. కానీ ఆ కన్సిస్టెన్సీ ఫ్యాక్టర్ ఎప్పుడైతే మిస్ అయిందో దే వెంట్ ఇన్ టు ట్రబుల్. సేమ్ విత్ శ్రేయస్. ఐ థింక్ ఓన్లీ 1 knock వేర్ శ్రేయస్ టఫ్ సిచ్యువేషన్లో వచ్చి సా హిస్ టీమ్ హోమ్. ఓన్లీ 1 knock. మిగతా దాంట్లో రిలేటివ్లీ ఈజియర్ సిచ్యువేషన్లో వచ్చాడు. అంటే ఆల్రెడీ మంచి స్టార్ట్ ఉంది, ఓపెనర్స్ ఇద్దరు పవర్ ప్లేని బాగా ఆడి అండ్ ఇంకొక ఓపెనర్ ఉండగానే, లేదా ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ బాగా వచ్చి వేర్ అట్ రిలేటివ్లీ కంఫర్టబుల్ పొజిషన్ శ్రేయస్ వచ్చినప్పుడు అక్కడి నుంచి యాక్సెలరేషన్ వేరే లెవెల్లో చేశాడు. నథింగ్ అండర్మైనింగ్ ఇస్ బ్యాటింగ్.
బట్ ఎప్పుడైతే పవర్ ప్లేలో వచ్చాడు, ఎప్పుడైతే వికెట్ క్విక్ సక్సెషన్లో పడినప్పుడు వచ్చాడు, అక్కడ శ్రేయస్ ఫెయిల్ అయ్యాడు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఎందుకు ఆ స్లంప్ వచ్చింది వాళ్ళకి, 6 మ్యాచ్లు వరుసగా ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే కనుక దానికి కారణం ఇదే. లాస్ట్ మ్యాచ్లో కూడా స్లంప్ ఉన్నప్పుడే అక్కడి నుంచే 100 కొట్టాడు శ్రేయస్. ఈ గాట్ టు ఫ్యాంటాస్టిక్ 100 అగైన్స్ లక్నో సూపర్ జైంట్స్. ఆ 100తో సీజన్ ఫినిష్ చేశాడు. దేర్ వాజ్ హోప్. ముంబై కూడా బాగానే ఆడింది, 6 వికెట్లు తీశారు, బట్ ఇండియన్ ముంబై వికెట్లు కూడా పడిపోతూ వచ్చాయి. సో దే కుడ్ డూ నథింగ్ దేర్. అండ్ ఎప్పుడైతే ఒక టీం వాళ్ళ జర్నీ కంట్రోల్ వాళ్ళ చేతిలో లేకుండా డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్, యూ కాంట్ డూ మచ్ అటువంటి సిచ్యువేషన్స్లో. అండ్ కొన్ని లాసెస్ విల్ ట్రబుల్ దెమ్, బాగా హర్ట్ చేస్తాయి కొన్ని లాసులు. ఎస్పెషలీ ది లాస్ టు డీసీ, ఎక్కడ మన ధర్మశాలలో ఓడిపోయారు. బిగ్ టార్గెట్ కొట్టారు, బట్ ది అలౌడ్ దెమ్ టు చేస్ దట్, అదొక ప్రాబ్లం అయింది. ఆర్ఆర్కి అగేన్స్గా బిగ్ టార్గెట్ అలౌ చేశారు, చేస్ చేయడానికి, అదొక ప్రాబ్లం అయింది. హైదరాబాద్కి అగేన్స్గా దేవరు ఎనీవే బిహైండ్, సో అక్కడ పెద్ద విషయం కాదు. కానీ సో ఈ టూ గేమ్స్ దే కుడ్ హావ్ డన్ అ లిటిల్ బిట్ బెటర్. అండ్ ఓవరాల్ సీజన్ చూసుకుంటే అరే కేకేఆర్ మ్యాచ్ వర్షం పడకుండా ఉంటే మనం మ్యాచ్ గెలిచుంటే బాగుంటుందనే వాట్ ఇఫ్ వీళ్ళకి కూడా ఉంటుంది. ఎలాగైతే మనం ఢిల్లీ గురించి వాట్ ఇఫ్ మాట్లాడుకున్నామో, పంజాబ్ దగ్గర కూడా ఆ వాట్ ఇఫ్ మూమెంట్ అలాగే ఉంటుంది. అక్కడ ఒక పాయింట్ వచ్చి ఉంటే దే హ్యాడ్ అ కంఫర్టబుల్ నెట్ రన్ రేట్, అండ్ ఆర్ఆర్ ప్లేస్లో పంజాబ్ కింగ్స్ వుడ్ హావ్ కమ్ టు టాప్ 4. సో అక్కడ ఒక పాయింట్ రాలే. అండ్ ఈవెన్చువలీ స్పీకింగ్ ద డిప్ ఈజ్ జైగాంటిక్. అండ్ ఇలాంటి డిప్ అనేది ఏ టీం కూడా ఉండకూడదు. 5-7 గెలిచి కోల్పోయిన టీమ్స్ ఉన్నాయి. పంజాబ్ కేంద్ర 2018లో అనుకుంటే, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అండ్ అలాగే ఎస్ఆర్హెచ్ కూడా అయింది, ఐ థింక్ 2021 అనుకుంటే, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. 5-7 2021 2022 5-7 అండ్ ఫ్రమ్ దేర్ ది లాస్ట్. సో ఇక్కడ నుంచి ఇలా 6-7 పెట్టుకొని ఆ తర్వాత మీరు కోల్పోవడం, దట్ ఈస్ మోర్ డిసప్పాయింటింగ్. అండ్ రికీ పాయింటింగ్ మొహం కూడా చూసాం మనం ఎట్లా ఉంది అనేది. లిటరలీ వన్ నథింగ్ ఇన్ ఇండియా. తనకి ఒక్క సక్సెస్ కూడా లేదు ఇండియాలో. అండ్ శ్రేయస్ అయ్యర్ విల్ ఫీల్ ఈవెన్ మోర్ డిసప్పాయింటెడ్, ఎందుకంటే హీ థాట్ ఇది బెస్ట్ ఛాన్స్ మళ్ళీ ఇంకొకసారి ఫైనల్కి వెళ్ళడానికి, గెలవడానికి. అట్ హాఫ్ వే స్టేజ్ ఆర్సీబీ అండ్ పంజాబ్ లుక్డ్ ఎట్ టాప్ 2 నుంచి దిగే పరిస్థితిలో కనిపించలేదు. ఆర్సీబీ స్టేడ్ ఎట్ ద టాప్, జీటీ మెల్లగా టాప్కి వెళ్ళిపోయింది, పంజాబ్ మెల్లగా డ్రాప్ అయిపోతూ వచ్చింది. వాట్ దిస్ మీన్స్ ఫర్ పంజాబ్ కింగ్స్ అండ్ దేర్ ప్లేయర్స్. హర్షదీప్ సింగ్ సివియర్ స్క్రూటినీలో ఉన్నాడు. అతను సోషల్ మీడియాలో చేసిన హడావిడికి, అతనన్న కమెంట్స్కి, వాటికి వీటికి, అతను క్రికెట్ కన్నా కూడా క్రికెటేతర విషయాలు బాగా పైకి రావడం, బయటకు రావడం, అండ్ ఆ బ్యాడ్ పిఆర్ అనేది తయారవుతుంది. విల్ ఇట్ ఎఫెక్ట్ హిస్ కెరియర్? హోప్ఫుల్లీ నాట్, ఎందుకంటే ఈజ్ అ గుడ్ ప్లేయర్. ఎఫెక్ట్ అవ్వదని అనుకుందాం, బట్ దిస్ విల్ డెఫినెట్లీ స్టాండ్ హిమ్ ఇన్ బ్యాడ్ బుక్స్. నౌ చహల్ అగైన్ ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చే అవకాశాలు అయితే చహల్ కనిపించట్లేదు. బట్ ఐపీఎల్లో కూడా తన సత్తా అనేది కొంచెం తగ్గిందనే డౌట్లు వస్తాయి. ఆల్దో ఈ బోల్డ్ రియలీ వెల్. ఒక మ్యాచ్లో అయితే 3 క్యాచ్లు డ్రాప్ చేశారు ఎస్ఆర్హెచ్ మీద. 3 క్యాచ్లు డ్రాప్ చేయడం, ఒక స్టంపింగ్ మిస్ అవ్వడం, అన్ని మొన్నటి బౌలింగ్లోనే జరిగాయి పాపం. సో దట్ ఈస్ అ డిసప్పాయింట్మెంట్ దట్ ఈ విల్ హ్యావ్. లేదంటే అతను కూడా డబుల్ డిజిట్ వికెట్స్ అండ్ వుడ్ హావ్ డన్ లిటిల్ బెటర్. అండర్ యూటిలైజ్ చేసుకున్నారు చహల్ని. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఒకవేళ చహల్ బయటకు వచ్చాడంటే కనుక ఎట్లా ఉంటుంది అనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాట్ ఇట్ మీన్స్ ఫర్ శ్రేయస్ అయ్యర్కి దిస్ ఇయర్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఒకవేళ కనుక టీంని ఫైనల్కి తీసుకెళ్ళుంటే, అదే మొమెంటమ్ని కంటిన్యూ చేసి ఉంటే, హీ వుడ్ హావ్ డెఫినెట్లీ బీన్ కాల్డ్ బ్యాక్ టు ఇండియన్ క్రికెట్ టీమ్ ఇన్ T20s. అలాగే క్యాప్టెన్సీ మార్పులు, చేర్పులు, సూర్య ఫామ్ గురించి చాలానే చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ కూడా ఈజీలీ బీన్ గివెన్ అ ఛాన్స్ టు కమ్ అండ్ ప్లే. లీడర్షిప్ వాస్ లిటిల్ అవే ఫ్రమ్ ద కార్డ్సే, బట్ డెఫినెట్లీ వచ్చి ఆడేవాడు. రైట్ నౌ బికాస్ హిస్ టీమ్ ఫెయిల్డ్ అండ్ తను కూడా క్లిష్టమైన పరిస్థితులు ఆడలేదు కాబట్టి తన ఛాన్సెస్ విల్ ఆల్సో గో డౌన్. ఐఎమ్ నాట్ సేయింగ్ విల్ నాట్ బీ కాల్డ్, అసలు పిలవరు అని చెప్పట్లా, బట్ ఆ పిలిచే ప్రాబబిలిటీ అనేది తగ్గుతుంది. వన్డే క్రికెట్లో అయితే ఇస్ ద వైస్ కెప్టెన్. హోప్ఫుల్లీ అక్కడే ఫోకస్ చేసుకుని ఆ ఫార్మాట్ని బాగా ఆడి ఇండియా కప్ తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తాడు తను. బట్ T20లో జస్ట్ దట్ స్మాల్ డిప్ ఇన్ ప్రాబబిలిటీ కూడా ఉంటుంది. సో దిస్ కుడ్ హ్యావ్ బీన్ అ మ్యాగ్నిఫిసెంట్ సీజన్ పంజాబ్ కింగ్స్కి. డిసప్పాయింటింగ్ సీజన్ అయిపోయింది. సో యా.